బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కురియుగాక. ఖురాన్ యొక్క సందేశము 21వ అధ్యాయము 10వ వాక్యం. చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని దైవకుడు చెప్తున్నాడు. ఇదేంటంటే, లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబ్ ఫీహి జిక్రికుం అఫలా తఅకిలూన్. ప్రజలారా, మీ వద్దకు నేను ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావనే ఉంది, మీరు ఆలోచన చేయరా? ఎంత హృదయంగా ఉందండి బోధన. చూడండి మహాశిలారా, సృష్టికర్తకు అవసరం ఏముందండి? ఇంత బుజ్జగించి ఇంత ఈ విధంగా చెప్పే అవసరం ఆయనకి ఏమని చెప్పండి. ఇంత మురిపెంగా చిన్నపిల్లలకు ఏ విధంగా అయితే తల్లి అన్నాన్ని తినిపిస్తూ ఇంత మురిపెంగా మంచి మంచి మాటలతోటి, ముద్దు మాటలతోటి ఏ విధంగా అయితే మురిపిస్తూ బుజ్జగిస్తూ ఏ విధంగా అయితే ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటుందో, ఆ విధంగా దైవము ఒక్కొక్క వాక్యాన్ని ద్వారా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయనకి అవసరం ఏముందండి? ఒక్క ఆజ్ఞ ఇవ్వలేడు, నేను చెప్తున్నా చేయండి. మనం చేసేది ఏముంటుంది చెప్పండి మహాశిల? అధికారం ఆయనది, సృష్టి ఆయనది, మనం అందరం కూడా ఆయన వాళ్ళము. ఆయన గాలిస్తేనే మనం ఇక్కడ బతుకుతున్నాం, మనం నీరిస్తేనే బతుకుతున్నాం. జీవితాన్ని నిర్దేశించేది ఆయన, చావు పుట్టుకలు నిర్దేశించేది ఆయన. మనలో కలిగే భావాలు ఏవైతే ఉన్నాయో, మంచైనా చెడైనా, ఆనందమైన దుఃఖమైన, వాటికి కారణం ఆయన మహాశిల. చెడుకు ఆయన కారణం కాదండి. ఎందుకంటే దైవం ఇప్పుడు మంచిగా కారణం అవుతాడు, చెడు మనం చేసుకుంటాం అంతే. అయితే మంచి ఏంటో చెడు ఏంటో అని చెప్తాడు. ఏది చెడో చెప్తాడు, ఏది మంచో చెప్తాడు. మంచి వైపుకి వెళ్ళే వాళ్ళకు మంచి ఆలోచనలు కలిగిస్తాడు, చెడు వైపుకి వెళ్ళే వాళ్ళకి ఇంక చెడే మహాశిల. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీ వద్ద నేను ఒక గ్రంథాన్ని పంపాను. ఖురాన్ గురించి చెప్తున్నాడు. లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబ్, మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను. ఫీహి జిక్రికుం, మీ గురించే చెప్పాను. అందులో మీరు బాగుపడాలని చెప్పాను, మీ జీవితం ఏ విధంగా ఉండాలో చెప్పాను, మీరు ఏ పనులు చేస్తే సాఫల్యం పొందుతారో చెప్పాను, ఏ పనులకు దూరంగా ఉంటే మంచో మీకు చెప్పాను, ఏ పనులు చేసుకుంటూ నాశనం అయిపోతారో చెప్పాను, మీ యొక్క జీవితాన్ని గురించే చెప్పాను, మీ భార్య బిడ్డల గురించి చెప్పాను, మీ తల్లిదండ్రుల గురించి చెప్పాను, మీ సమాజం గురించి చెప్పాను. మీ గురించే. మన గురించి పంపబడినటువంటి గ్రంథాన్ని మనం చదవకపోతే ఎవరు చదువుతారు? మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? మనం అనుసరించకపోతే ఇంకెవరు అనుసరిస్తారు మహాశిలారా? దైవం వద్ద మనం సాకులు చెప్పగలము, నాకేం తెలియదు అని చెప్పేసి. కాబట్టి ప్రపంచంలో ప్రతిదీ పరిశీలన చేసి మనము దైవం అంతిమంగా పంపినటువంటి గ్రంథం ఖురాన్ గురించి మనం పరిశీలన చేయాలి. నాకు తెలియదు అంటే లాభం లేదు. ఈ గ్లోబల్ విలేజ్, ప్రపంచమంతా కుగ్రామం అయిపోయినటువంటి ఈ రోజుల్లో మనం ఆ సాకు చెప్పలేము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.